గత కొంతకాలంగా అమ్మలగన్న అమ్మ దుర్గమ్మకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ప్రతి ఏటా క్రమం తప్పకుండా భక్తి శ్రద్ధలతో ఆనందజ్యోతి మహోత్సవ వేడుకలు ఆంధ్రప్రదేశ్ భవానీ దీక్ష వ్యవస్థాపక గురుపేట ఆధ్వర్యంలో నిర్వహించడం ఎంతో సంతోషకరమని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు నగర మేయర్ రాయని భాగ్యలక్ష్మి అన్నారు. గురువారం భవానీ మండల దీక్షను పురస్కరించుకుని చిట్టినగర్లో శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ఆంధ్రప్రదేశ్ భవానీ దీక్షా వ్యవస్థాపక గురుపీఠం గౌరవాధ్యక్షులు నగరాల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాయన బాబ్జీ, శ్రీమతి సునీత మరియు స్వర్గీయ ఈది ఎల్లారావు గురుభవానీ కుమారులు ఈది నరేష్, ఈది దినేష్ బాబు వారి ఆధ్వర్యంలో ఆనందజ్యోతి మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయని భాగ్యలక్ష్మి, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, దుర్గగుడి ట్రస్ట్ బోర్డు సభ్యులు అవ్వారు బుల్లాబాయ్, వైసీపీ నాయకులు పోతిన వెంకట మహేష్, పలువురు ప్రముఖులు పాల్గొని తొలిత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 46 ఏళ్లుగా క్రమం తప్పకుండా ఎంతో భక్తి శ్రద్ధలతో దుర్గమ్మకు ఆనందజ్యోతి మహోత్సవాలు వేడుకలను ఎంతో వైభవపేతంగా నిర్వహించడం సంతోషకరమన్నారు. సేవలో తన జీవిత కాలం గడపడమే కాకుండా తన తరాలు కూడా అదే సేవలో ఉండాలని ఈది ఎల్లారావు గురూజీ తన కుమారుల చేత అమ్మవారికి సేవా కార్యక్రమాలు నిర్వహించడం హర్షించదగ్గ విషయమన్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ భవానీ దీక్షాపీఠం ప్రధాన కార్యదర్శి దినేష్ బాబు మాట్లాడుతూ గత ఎన్నో ఏళ్లుగా ఈది ఎల్లారావు గురూజీ నేతృత్వంలో ఆనందజ్యోతి మహోత్సవ వేడుకలు ఎంతో వైభవంగా నిర్వహించుకుంటూ వచ్చామని చెప్పారు. గురూజీ ఆశయాలకు అనుగుణంగా జ్యోతి మహోత్సవ వేడుకలు ఈ ఏడాది ఎంతో వైభవంగా నిర్వహించుకోవడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ ఆనందజ్యోతుల ఊరేగింపులో పిల్లా శ్రీనివాసరావు అడ్వకేట్ మరియు గురు భవానీలు సిహెచ్ బాలయోగి, ముదిలి నాగరాజు, వెంకటేశ్వరరావు, చంద్ర, విజయలక్ష్మి ఈ ఆనందజ్యోతి మహోత్సవంలో పెద్ద ఎత్తున భవానీ దీక్షాదారులు భక్తులు పాల్గొని అమ్మవారి జ్యోతులను చేతబోని చిట్టినగర్ సెంటర్ నుండి బంగారయ్య కొట్టు సెంటర్, ఆంజనేయ వాగు, నేరుబొమ్మ సెంటర్, బ్రాహ్మణ వీధి మీదుగా ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానానికి జై భవానీ జై జై భవానీ అనే నామస్మరణతో నగర పురవీధులు ఆధ్యాత్మిక శోభతో విరజిల్లాయి. ఎవడో బాబు అనవసరం
విజయవాడ నగరంలో మన ఈది ఎల్లారె గురుస్వామి గారి ఆధ్వర్యంలో గత దశాబ్దాలుగా భవానీ దీక్షలో మానవధరం చేయడం కానివ్వండి, భవానీ గురుస్వామిగా చక్కటి కార్యక్రమాలు, అమ్మవారి కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు చేసే వ్యక్తి. ఈ రోజు వారి కుమారులు, వారి కుటుంబ సభ్యులు కూడా అదే ఆనవాయితీని కొనసాగిస్తూ ఏదైతే భవానీ దీక్షలకి జ్యోతి ఊరేగింపులు ఉంటాయో వాటిని ఈ రోజు మళ్ళీ అదే ఏదైతే ఎల్లారారు ఎక్కడైతే చేస్తున్నారో అక్కడి నుంచి మళ్ళీ ప్రారంభించి వైభవంగా అమ్మవారికి జ్యోతుల ఊరేగింపు చేయడం చాలా సంతోషంగా ఉంది. మన ఈది ఎల్లారారు అంటే తెలుసు మనకి, భవానీ దీక్షల్లో ఒక గురుభావాని లాగా అమ్మవారి గుడికి అనుసంధానంగా ఉంటూ, భవానీలకి అటు అమ్మవారి గుడికి మధ్యలో అనుసంధానంగా ఉంటూ వాళ్ళందరికీ కూడా అన్ని రకాల భవానీలకి ఏర్పాట్లో కానివ్వండి, అక్కడ అమ్మవారి గుళ్ళో ఏర్పాట్లు కానీ ప్రతి ఒక్కటి కూడా దగ్గర నుండి చూసుకునే వ్యక్తి. ఆయన మన మధ్యలో లేరు, ఎందుకంటే ఆయన కొద్ది రోజుల క్రితమే కాలం చేసినారు. కానీ వారి కుటుంబ సభ్యులు సేమ్ అదే ఆనవాయితీని కొనసాగిస్తూ భవానీ సేవ చేసుకుంటూ అమ్మవారికి అటు భవానీ భక్తులకు కూడా సేవ చేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. దాంట్లో మమ్మల్ని అందరూ కూడా భాగస్వామ్యం చేయడం, భారతీయ గారు కావచ్చు, పిల్ల శ్రీనివాస్ గారు కావచ్చు, భాస్కర్ గారు ప్రతి ఒక్కరిని మా విజయవాడ మన చిట్టినగర్ సెంటర్ లోన కొత్త అమ్మవారి గుడి దగ్గర నుంచి ప్రతి ఏటా ఆనంద జ్యోతి అన్నది తీసుకెళ్లడం అనేది ఆనవాయితీగా ఉంది. స్వర్గీయ ఎల్లారావు గారు ఆధ్వర్యంలోన గత 46 ఏళ్ల నుంచి నడుస్తూనే ఉంది ఆనంద జ్యోతి. ఆయన ఎల్లారావు గారు స్వర్గస్థులైనందున వాళ్ళ కుమారులు నరేష్ గారు, దినేష్ గారు ఆధ్వర్యంలో వాళ్ళ తండ్రి గారు ఏదైతే గురుస్వామిగా ఉండేవారో భవానీ దీక్షల్ని ఎంతో నిష్ట నియమాలతోటి చేస్తూ భవానీలందరికీ అండగా ఉంటూ ఎన్నో ఏళ్ల నుంచి 46 ఏళ్ల నుంచి ఈ భవానీ దీక్షల్ని, ఆనంద జ్యోతిని ఆయన నిర్వహిస్తుండేవారు. అలాంటి ఎల్లారావు గారు ఈరోజు మా మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. కానీ ఆయన కొడుకులిద్దరు దినేష్ గారు గాని, నరేష్ గారు గాని, వాళ్ళ తండ్రి గారు చేసే కార్యక్రమం ఎన్నడూ ఆగకూడదన్న ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమానికి నన్ను గాని, మా బాబ్జీ గారిని గాని, మా సునీత గారిని, అలాగే పోతుని మహేష్ గారు, మా నగరాలు కుల పెద్దలు, మా నగరాల కులస్తులు అందరూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఏదైతే భవానీలు ఉన్నారో ఈ ఆనంద జ్యోతిని మన కొత్త అమ్మవారి గుడి దగ్గర నుంచి తీసుకెళ్ళడం అన్నది ఆనవాయితీగా నడుస్తుంది. ఈ భవానీలందరూ సురక్షితంగా చక్కగా ఆ అమ్మవారి కృపా కుటాప్సులు ఎల్లవేళలా వాళ్ళ మీద ఉండాలని, అలాగే దినేష్ గారు, నరేష్ గారి మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కూడా ఎల్లవేళలా అమ్మ దయ ఉండాలి, వాళ్ళ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ అందరికీ అమ్మ ఆశీస్సులు ఉండాలి. అమ్మ ఆశీస్సులు ఉంటే అన్ని ఉన్నాయి. విజయవాడ కనకదుర్గమ్మ సాక్షిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక మంది అమ్మవారి భక్తులు మాల ధరించి ఈ యొక్క డిసెంబర్ మాసంలోని భక్తి శ్రద్ధలతో జ్యోతి ఊరేగింపు జరగడం మన ఆనవాయితీగా వస్తూ ఉంది. అందులో భాగంగానే చిట్టినగర్ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం, శ్రీ నగరాల సీతారామస్వామి మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం నుంచి ఈది ఎల్లారాజారావు గురుస్వామి భవానీ గారి, ఈది ఎల్లారావు గారి గురుభవాని ఆధ్వర్యంలోని ప్రతి ఏటా కూడా కొన్ని దశాబ్దాల కాలంగా ప్రతి ఏటా కూడా ఈ యొక్క జ్యోతి ఊరేగింపు నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే
వారి కుమారుడు నరేష్ గారు ఆధ్వర్యంలో గురుభవాని అంతా కలిసి ఈ యొక్క భక్తి శ్రద్ధలతోని లోక కళ్యాణం కోసం ఈ యొక్క ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, అమ్మవారి దయ ప్రతి ఒక్క పౌరుడి మీద ఉండాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో దీక్ష పూని భక్తులంతా కూడా దీక్ష విరమణ చేసుకోవడానికి ఈ నెలలోని 10, 11, 12 తారీఖులో వచ్చే ఆనవాయితీగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి అమ్మవారి ఆశీస్సులు ఈ రాష్ట్రం మీద, ఈ దేశం మీద ఎల్లప్పుడూ ఉండాలి. మంచి పరిపాలన అందిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా దేశాన్ని ప్రపంచానికి దీటుగా పాలిస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా అమ్మవారి ఆశీస్సులు అందించాలని మరింత శక్తినిచ్చి దేశాన్ని, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా పరిపాలన, సుపరిపాలన, నీతిమంతమైన పాలన అందించే శక్తిని ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా బెజవాడ దుర్గమ్మని భక్తులందరి ద్వారా కోరుతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ భవాని దీక్ష వ్యవస్థాపక గురుపీఠం స్థాపించినటువంటి పూజ్యులు గురువర్యులు శ్రీ ఈది ఎల్లారావు గురుపీఠాధిపతి గారు స్థాపించిన ఈ పీఠం నుంచి, మా యొక్క పీఠం నుంచి మా కార్యవర్గ సభ్యులు, మా గౌరవ అధ్యక్షులు బాబుజీరావు గారు, అలాగే ఇక్కడికి వచ్చేసిన భవానీలు, భవానీ భక్తులు, మా కార్యవర్గ సభ్యులు ఉపాధ్యక్షులు ఈది వెంకట నరేష్ గారు, గురుమాత అయినటువంటి అంజలీదేవి గారు, అట్లనే మా కార్యవర్గ సభ్యులు శ్రీ ప్రభాకర్ గారు, ఇంకా అనేక మంది సభ్యులతో ఈ కార్యక్రమం ఈ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్య అతిథులుగా మన మేయర్ గారు, రాయన భాగ్యలక్ష్మి గారు మేయర్ గారు, అలాగే మన కోచిన మహేష్ గారు, అట్లనే మన అడ్డూరి శ్రీరామ్ గారు, మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ విజయ్ అడ్డూరి శ్రీరామ్ గారు, అలాగే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి వారందరూ కూడా ఒకటే కలించారు. 46 సంవత్సరాల క్రితం ఈది ఎల్లారావు గురువర్యులు ఈ కార్యక్రమాన్ని, ఆ రోజుల్లో జ్యోతి అన్నది చాలా పవిత్రమైనది. మనం ఏ పూజ స్టార్ట్ చేసేటప్పుడు కూడా ముందుగా మనం చేసే జ్యోతి ప్రజ్వలనం. ఆ జ్యోతి ప్రజ్వలనతో మనలో ఉన్న ఏదైతే పాపాలు, దరిద్రాలు అన్ని కూడా ఒక్క పంచున పటాపంచలు అయిపోవాలనే ఉద్దేశంతో ఈ జ్యోతి కార్యక్రమాల్ని ఎప్పుడో మా గురువు గారు అయినటువంటి ఎల్లారావు గురువు గారు దీన్ని ఆ రోజుల్లో 46 సంవత్సరాల క్రితం కేవలం 9 మంది వ్యక్తులతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మన చిట్టినగర్ గుడి నుంచి అమ్మవారి గుడి వరకు తీసుకెళ్ళడం జరిగింది. ఆ రోజుల్లో ఈ కార్యక్రమాన్ని చాలా హేళనగా చేసిన సందర్భాలు ఉన్నాయి, కానీ కానీ ఈ రోజు చూస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు జ్యోతి ప్రజ్వలన, మన ఆనంద జ్యోతుల కార్యక్రమం ఎంత దినదిన ప్రవర్ధమానంగా మారి ప్రతి సంవత్సరం కూడా 46 ఏళ్లు ఎంతో మంది భక్తులకు వాళ్ళ యొక్క పాపాలను హరింపజేసి అమ్మవారి ఆశీర్వాదాలు కలిగజేస్తూ ఉంది. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన మా కార్యవర్గ సభ్యులందరికీ కూడా మేము వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే అందరూ కూడా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అందరూ కూడా అమ్మవారి కృపకు పాత్రలు కావాలి. ఎక్కడా లేని, దేశంలో ఎక్కడా లేని విధంగా మన దగ్గరే మాత్రమే కనకదుర్గ గుడికి సంబంధించిన ఈ కార్యక్రమం చేస్తాం. సో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా అందరూ కూడా పాల్గొని దిగ్విజయం చేసినందుకు అందరికీ కూడా మా శిరసావందనం సమర్పిస్తున్నాం. జై భవానీ, జై జై భవానీ. ఆంధ్రప్రదేశ్ భవానీ దీక్ష వ్యవస్థాపక గురుపీఠం ఈది ఎల్లారావు గారు ఆనంద జ్యోతుల కార్యక్రమంలో భవానీలు అందరూ పాల్గొని జయప్రదం చేస్తున్నారు. ఈది నరేష్ గారు, గారు ఆధ్వర్యంలో కార్యక్రమంలో పాల్గొన్న భవానీలందరికీ Like, subscribe and press the bell icon for new updates.